మహాపరిశుద్ధులను సర్వోన్నతుడైన దేవుని యొక్క సముఖాన కూడిన ప్రియ సంఘానికి, అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉపవాస కోరికలు తండ్రిన దేవుడు మనందరితో మాట్లాడే అంశము 92వ కీర్తన 12వ వచనములో ఈ రీతిగా రాయబడినది: నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. 104వ కీర్తన 16వ వచనములో యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలను కొండ మేకలకు ఉనికిపట్లు, కుందేలకు బండలు ఆశ్రయ స్థలములు. ఇది నా దేవుని యొక్క సన్నిధిలో నేను దేవుని మందిరములో నాటబడిన చెట్టును. ఈరోజు మనం ధ్యానాంశం ఏమనగా, నేను దేవుని మందిరములో నాటబడిన చెట్టును. దేవుని మందిరములో, యెహోవా మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారటండి. యెహోవా మందిరములో ఏ చెట్టు అయితే నాటబడుతుందో అది వర్ధిల్లుతుందట. ఇక్కడ చెట్టు అన్న దానికి మనం అర్థం చేసుకోవాలి, నేను దేవుని యొక్క సముఖాన నాటబడిన ఒక చెట్టు వలె ఉన్నాను. ఈరోజు నేను వర్ధిల్లాలి అని దేవుని యొక్క ప్రణాళిక. నేను గొప్ప రీతిగా ఆశీర్వాదం పొందాలని దేవుని యొక్క చిత్తం, అభిష్టము. వర్ధిల్లడానికి మనం అనుకుంటే సరిపోదు, కానీ యెహోవా మందిరములో నాటబడిన వారై తమ దేవుని యొక్క సన్నిధిలో వారు తమ దేవుని ఆవరణముల్లో వర్ధిల్లుదురు. ఈరోజు వర్ధిల్లడానికి మూలమైన మెట్లు ఏంటి? ఎక్కడ పడితే అక్కడ మన వర్ధిల్లత రాదండి. మనం ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో వర్ధిల్లత రాదు. సంఘములో వర్ధిల్లత రావాలంటే సంఘము కొన్ని యొక్క ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండాలండి. ఈరోజు నేను ఒక చెట్టు వలె ఉన్నాను. నా దేవుని యొక్క ఆలయంలో, నా దేవుని యొక్క మందిరంలో ఒక చెట్టు వలె ఉన్నాను. నేను నా జీవితంలో వర్ధిల్లాలి, నా జీవితంలో ఆశీర్వాదం చూడాలి అన్న ఆశన్న ప్రతివారం కూడా ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు మనం నేర్చుకోవాలండి. మొట్టమొదటిది ఏంటంటే, ఒక చెట్టు వర్ధిల్లడానికి సారవంతమైన భూమి కావాలండి. సారం కలిగిన భూమి కావాలి, మంచి నేల కావాలి. అందుకే యేసు ప్రభు చాలాసార్లు ఒకరు 30 అంతలుగా, ఒకరు 60 అంతలుగా, ఒకరు 100 అంతలుగా ఆస్తి పొందుతారు. సారవంతమైన భూమిలో మన నాటబడి ఉండాలటండి. కొన్ని చెట్లు వేర్లు లోతుగా వెళ్తాయి, కొన్ని చెట్లు వేర్లు పైపైన ఉంటాయండి. పైపైన ఉన్న చెట్లు అది వర్ధిల్లదు, అది క్షేమం చూడదు, అది ఆశీర్వాదం చూడదు. ఆ చెట్టు త్వరితంగా ఎండిపోతుంది, ఆ చెట్టు త్వరితంగా నాశనం అయిపోతుందండి. ఒక చెట్టు ఫలించాలంటే వేర్లు లోతుగా ఉండాలండి. ఒక దేవుని ఆలయంలో నాటబడిన భక్తులుగా ఉన్న మనము, దేవుని ఆలయం నాటబడిన విశ్వాసులుగా ఉన్న మనము, దేవుని ఆలయంలో ఉన్న మన అందరి యొక్క జీవితం ఎలాగుంటే లోతైన అనుభవంలో ఉండాలండి. ఆ లోతు దేవునిలో ఎంత లోతుగా ఉంటావో అంతగా వర్ధిల్లుతావండి. యెహోవా మందిరములో నాటబడిన వారు లోతుగా లేకపోతే, లోతైన అనుభవం లేకపోతే వారు వర్ధిల్లడం చాలా కష్టం, వారు క్షేమం చూడడం చాలా కష్టం. సారవంతమైన భూమి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉందని. ఒక విశ్వాసి యెహోవా మందిరం నాటబడాలంటే సంఘము సారవంతమైన భూమిగా ఉండాలండి. సంఘము సారవంతమైన నిలయంగా ఉండాలి. ఆ సంఘం ఎంత సారవంతంగా ఉంటుందో అంతగా సంఘం ఉన్న విశ్వాసులు అందరూ కూడా
వర్ధిల్లుతారు. అంతేగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సారము కలిగి వెదజల్లుతారండి. అందుకంటాడండి కీర్తనగాడు, నీ సారము వెదజల్లుచున్నవి, నీ సారం వెదజల్లుచున్నవి. సారము ఇక పచ్చదనాన్ని అందరూ ఇష్టపడతారండి. పచ్చదనాన్ని ఎవరు చిరాకు పడరు. పచ్చదనము దేనికి సాదృశ్యం అంటే జీవానికి సాదృశ్యం ఉంది. పచ్చదనం దేనికి సాదృశ్యం ఉందంటే ఒక మనిషికి లైఫ్ ఇస్తుందండి, జీవం కలుగు చేస్తుంది. ఈరోజు మన పచ్చదనం కలిగిన బిడ్డలుగా ఉన్నామా? మన ఎదుటి వారికి జీవాన్నిచ్చే బిడ్డలుగా ఉన్నామా? ఎదుటి వారికి ప్రాణం పోసే బిడ్డలుగా ఉన్నామా? ఎదుటి వారు మనం చూడగానే ఈ సంఘము శ్రేష్టమైన సంఘం, ఈ సంఘము ఆశ్రయమైన సంఘం, ఈ సంఘము దేవుని యొక్క బండ మీద కట్టమైన సంఘము, ఈ సంఘములో ఉంటే నేను జీవం కలిగిన వాడుగా మార్చబడతాను. ఈరోజు మన దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించవలసిన విషయం అండి. అది అందమైనది, అది శక్తివంతమైనది, అది విజయవంతమైనది. సంఘం ఎలాగుండండి? అందంగా కనబడాలండి. సంఘము సౌందర్యంగా కనబడాలి. లోకానికి మనం ఎప్పుడైతే మన సంఘము అది అందరి యొక్క దేవుని యొక్క సంఘం అని పిలబడి ఏ సంఘమైనా సరే లోకము చూడగానే అందమైన సంఘం కనబడాలి. ఇది సౌందర్యమైన సంఘము, ఇది శక్తివంతమైన సంఘము, ఇది విజయవంతమైన సంఘము, ఇది ఆశ్రదంతో కూడిన సంఘము అని ప్రజల దృష్టిలో అటువంటి గుర్తింపు రావాలండి. ఆ గుర్తింపు రావాలి అంటే దాని కారకులు మనమేనండి. ఏ సంఘమైతే దేవుని యొక్క శక్తితో నింపబడుతుందో, ఏ సంఘమైతే ప్రార్థన బలంతో నింపబడుతుందో, ఏ సంఘమైతే అభిషేకంతో నింపబడుతుందో, ఏ సంఘమైతే దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తుందో ఆ సంఘము శ్రేష్టమైన సంఘం అండి. ఆ సంఘము సారవంతమైన సంఘము. అందుకే కీర్తన అన్నాడు, నేను యెహోవా మందిరములో నాటబడ్డాను సుమా, నా దేవుని ఆలయంలో నేను వర్ధిల్లుతున్నాను. ఈరోజు మన బిడ్డలు చెప్పగలగాలండి, ఆదివారం వచ్చిందంటే ఒక పండుగ వేడుకగా ఉండాలి. ఆదివారం వచ్చిందంటే సంఘములో పరిగెత్తుకుంటూ రావాలండి. సంఘము దగ్గరికి ఎలా రావాలంటే, నా యొక్క సంఘం ఈ సమయం నేను కానీ ఒకరు వదులుకుంటే, ఈ సమయం నేను కానీ విడిచిపెడితే మరొకసారి ఈ ఆశ్రయం పొందుకోలేను అని తాగుతూ రావాలండి. అది ఏనాడే వస్తుందో ఆ సంఘము శ్రేష్టమైన సంఘం అండి. ఈరోజు అంటున్నాడు, నేను యెహోవా మందిరంలో నాటబడ్డాను కానీ వర్ధిల్లత లేదు. నేను యెహోవా మందిరంలో నాటబడ్డాను కానీ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని చూడలేదు. నేను దేవుని కాలంలో చాలా సంవత్సరాలైందని నాటబడి, ఒకరు 30 సంవత్సరాలు, ఒకరు 20 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఒకరు 40 సంవత్సరాలు నాటబడే ఉన్నామండి. కానీ అక్కడ ఎక్కడ కూడా శ్రేష్టత కనబట్టలేదు, ఎక్కడ ఆశీర్వాదాలు కనబట్టలేదు. దేవదారు వృక్షానికి ఉన్న గొప్ప లక్షణం ఏమనగా అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. అది విజయవంతమైన ఆ యొక్క చెట్టుగా ఉంటుంది. ఈరోజు వాక్యం చేసి మాట్లాడుచున్నాడు, సారవంతమైన సంఘంగా మన సంఘం ఉందా? సారం ఎలా వస్తుందండి? దేవుని యొక్క సందులో మోకరించడం ద్వారా, దేవుని యొక్క సందులో కన్నీటి ప్రార్థన చేసేవారు లేవాలండి. దేవుని యొక్క సందులో హృదయం కుమ్మరించేవారు లేవాలి. ఆశీర్వాదం కావాలని కోరుతున్నా కానీ ఆశీర్వాదానికి మూలమెత్తు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడుతున్నా అండి. ఆయన పరుగులెత్తే పాదాలు కోరుతున్నాడండి. ఆయన సన్నిధికి పరుగులెత్తే పాదాలు కోరుతున్నాడు. దినదినము దేవుని ఆలయంలో మన జీవితాలు, మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయన్నది మనం పరీక్షించుకోవాలి. ఆయనను నిర్లక్ష్యం చేసేవారి యొక్క జీవితాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఆయన అంటే ఇష్టపడేవారు ఎందరైతే ఉంటారో వారిని బట్టి దేవుని యొక్క నామం కనపరచబోతున్నాను. సారవంతమైన భూమి ఫలిస్తుందండి. సారవంతమైన భూమి విజయవంతమైన భూమి. సారవంతమైన భూమి అది పోషణ ఇస్తుంది, అది ఆశీర్వాదం సమకూరుస్తుంది. ఈరోజు నేను ఒక సారవంతమైన బిడ్డగా ఉంటే నా కుటుంబానికి నేనే పోషణ ఆధారంగా ఉంటాను. నేను ఒక ప్రార్థన బలముతో దేవునికి అభిషేకం నింపబడిన నేను నా యెహోవా మందిరం నాటబడిన చెట్టును, నా ద్వారా నా బిడ్డలు, నా ద్వారా నా కుటుంబము, నా ద్వారా నాకు కలిగిన సమస్తం ఆస్వాదింపడాలండి. యాకోబు ఒక చెట్టు వల్ల ఉన్నాడు. యాకోబుని మామ చూసి అంటున్నాడు, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆస్వాదించాను. నువ్వు సారవంతమైన భూమిగా ఉన్నావు కాబట్టి
నీలో ఉన్న ఆశీర్వాదం నాకు కలుగుతుందా? నీలో ఉన్న ధన్యత దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇదేనా మనం అలా ఉన్నామా? మనం చూడగానే మన కుటుంబం మాట చెప్పకూడదు. నా తల్లిదండ్రులు ఒక సారవంతమైన తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు దేవుళ్ళు బలంగా ఉన్న తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు ఒక శ్రేష్టత కలిగిన తల్లిదండ్రులు. యెహోవా మందిరములో నాటవన్నీ వారి ఎదగాలండి. ఎదుగుదల ఉండాలి. ఎక్కడ ఎదుగుదల ఉండాలి? ప్రార్థనలో ఎదుగుదల ఉండాలి, వాక్యంలో ఎదుగుదల ఉండాలి, సహవాసంలో ఎదుగుదల ఉండాలి, క్రమంలో ఎదుగుదల ఉండాలి. అన్ని చోట్ల కూడా దేవుడు చూసేది ఎదుగుదల కోరుతున్నాడండి. మనం ఏంటంటే మరుగుజ్జులో ఉన్నాం. ఎక్కడేసిన గొంగలి ఎక్కడైనా రీతిగా ఉంటున్నామండి. ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని యొక్క సంతానం దినదినము క్షేమాభివృద్ధి పొందడానికి ఎదుగుతూనే ఉండాలండి. అది దేవుడు కోరుతున్నాడు. ఆ ఎదుగుదల రావాలి అంటే మనకు మనం ప్రయాసపడితే రాదండి. మన శక్తి, మన బలము, మన యొక్క అధికారము వీటిని బట్టి రాదు. ఎదుగుదల వచ్చేది దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ద్వారా, ఎదుగుదల వచ్చేది ఆయన సహవాసాన్ని కోరుట ద్వారా, ఎదుగుదల వచ్చేది ఆయన సన్నిధిలో మనము ప్రాధేయపట్టే ద్వారా ఆ ఎదుగుదల మనం పొందుకోగలమండి. ఇక అన్నాడు, నేను యెహోవా మందిరంలో నాటబడ్డాను, నేను ఎదుగుతున్నానని దావీదు చెప్తున్నాడండి. నేను ఎదుగుతున్నాను, నా దేవుని ఆవరణంలో నేను వర్ధిల్లుతున్నాను. మనం వర్ధిల్లుతున్నామా? వర్ధిల్లుటకు మూల సూత్రం ఏమనగా దేవుని యొక్క తోడు సంపాదించుకోవడం అండి. ఆయన తోడు లేకుండా వర్ధిల్లత రాదు, ఆయన తోడు లేకుండా ఆశీర్వాదం రాదు. ఆయన తోడు రావాలంటే నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి బిడ్డ ఉండాలని. ఒక చెట్టు ఎదగడానికి మూలమైనది ఏంటంటే సారవంతమైన భూమి కావాలి. 2, ఒక చెట్టు ఎదగడానికి నీరు సమృద్ధిగా ఉండాలండి. నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఉంది, నీరు వాక్యానికి సాదృశ్యం ఉంది. అందుకే కీర్తన రాస్తాడు, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినవారై ఆకు వాడక తన కాలం మీద ఫలమే చెట్టు వల్ల ఉండను. అతడు చేయనిదంతయో సఫలమగును. నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు ఏది కూడా ఫలింపు లేకుండా ఉండదండి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఏ చెట్టు కూడా ఫలింపు లేకుండా ఉండకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్న చెట్టు దేవునితో పెనవేసుకోవాలండి. నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షలో నిల్చుంటే కానీ తన ఎలాగైతే ఫలింపదో, మీరు నా యందు నిల్చుంటే కానీ మీరు కూడా ఫలింపరు. ఇది వాక్యం చాలా క్లియర్గా ఉంది. మనము దేవుని యొక్క సంధిలో ఉన్నాము కానీ, దేవుని యొక్క సంధిలో నాట్యమైన చెట్టుగా ఉన్నాం కానీ ఆయనతో పెనవేసుకునే జీవితం లేదండి. నేను ఇలాగ ఉంటేనైనా నువ్వు అక్కడే ఉండు, నేను నీకు పాటలు పెడతాను, నేను నిన్ను స్తుతిస్తాను, నీ మాటలు వింటాను, నీ వాక్యం ధ్యానిస్తాను, నువ్వు మాత్రం అక్కడే ఉన్నాను. నా లోపల రాకోసమా? నా లోపలికి వస్తే నా జీవితం మారిపోవాలి, నా లోపల నా బ్రతుకు మారిపోవాలి, నా లోపలికి వస్తే నా ఆలోచనలు మారిపోవాలి, నా తీరు మారిపోవాలి, నా పద్ధతులు మారిపోవాలి. కనుక నువ్వు అక్కడే ఉండు. నేను వస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను సేవిస్తాను, నిన్ను పూజిస్తాను, నేను గణపరుస్తాను, అన్నీ చేస్తాను. నువ్వు మాత్రం అక్కడే ఉండు. ఆయన మనలోనికి రావాలని ఆశపడుతున్నాడు. మనం ఆలయంలో భక్తి చేస్తున్నాం, ఆలయంలో ప్రార్థన చేస్తున్నాం, ఆలయంలో స్తుతిస్తున్నాం, ఆలయంలో గణపరుస్తున్నాం. కానీ దేవునికి స్థానం ఎక్కడ ఉంది? నీ హృదయంలో స్థానం ఉందా? మన జీవితంలో స్థానం ఉందా? మన ఇంటిలో స్థానం ఉందా? ఆయనకు స్థానం ఎక్కడైతే ఉందో అప్పుడే నువ్వు ఫలిస్తావండి. ఫలింపు అన్నది భౌతికమైన ఫలింపు కోసం నేను మాట్లాడట్లేదు. ఫలింపు కావాల్సింది ఆధ్యాత్మిక. నువ్వు ఫలించాలండి. నీ లోనున్నవాడు ఫలించాలి, నీ లోనున్న ఆత్మ ఫలించాలి. ఆత్మ ఎంత బలంగా ఉంటుందో నువ్వు అంత స్ట్రాంగ్ పర్సన్ అని అర్థం. ఆత్మ ఎంత సన్నగిలుతుందో అంత బలహీనుడు అని అర్థం అండి. నీరు కావాలి అంటే వాక్యమైన దేవుడిని కావాలి. వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది, వాక్యం నీకు జీవాన్ని ఇస్తుంది, వాక్యం నిన్ను సేద తీరుస్తుంది, వాక్యం నీలో సమృద్ధిని ఇస్తుందండి. ఆయన మాటలంతా పరిశుద్ధుతుందండి. అది శుద్ధీకరించే మాట, అది నీకు జీవాన్నిచ్చే మాట, అది సేద తీర్చే మాట, అది అలసట నొందిన వారికి సేద తీర్చే మాట అండి. ఎందుకంటే యేసు ప్రభు యాకోబు బావుతో నిలబడి ఉన్నాడండి. అమ్మా, నేను తప్పికొని నా కోసం నీళ్ళు ఉండమ్మా,
నేను తప్పికుని ఆయన దాహం తీర్చడానికి సంఘము తాళాలండి. సంఘము పరుగులెట్టే సంఘం ఉండాలి. ఈరోజు నా యేసు యొక్క దాహాన్ని తీర్చడానికి నా సంఘము నేను సిద్ధంగా ఉన్నాను, నా సంఘం సిద్ధంగా ఉన్నాను. ఇక దేవుని యొక్క వాక్య ద్వారాగా మనం శుద్ధీకరించుకోవాలండి. నీరు లేకపోతే సమస్యలు వచ్చేస్తాయండి. నీరు లేకపోతే గొడవలు వచ్చేస్తాయి. తెలుసా? సంఘానికి నీరు చాలా అవసరం. సంఘము, కొన్ని సంఘాలు పాటలకు చాలా ప్రియారిటీ ఇస్తారండి. కొన్ని సంఘాలు ఆరాధనకు, స్తుతి ఆరాధనకు ప్రియారిటీ ఇస్తారు. కొన్ని సంఘాలు ప్రార్థనకు స్థానం ఇస్తారు. కొన్ని సంఘాలు దేవుని యొక్క మాటకు స్థానం ఇస్తారండి. ఎక్కడ దేవుని యొక్క మాట నిలబడుతుందో ఆ సంఘములో శ్రేష్టత ఉంటుందండి. ఆ సంఘం ఆశ్రయం ఉంటుంది. వాక్యం లేని యొక్క సంఘాలు ఈ దినాల్లో అరుదైపోతున్నాయండి. అన్నిటికీ స్థానం ఉంటుంది కానీ వాక్యానికి స్థానం ఉండదు. నేను చాలా యొక్క మ్యారేజ్లు కానీ చాలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వారు పాటలకి 2-3 గంటలు టైం ఇస్తారండి. పిల్లల పాట పాడడానికి అక్కడ సంఘాల్లో ఒక మినిమం 1 గంట టైమే ఇస్తారు పాటలు పాడడానికి. తర్వాత పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పి నా దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా వాక్యానికి చాలా తక్కువ టైం ఉందయ్యా, మీకు అన్నీ తెలుసు కదా, చెప్పవలసిన అవసరం లేదు, కనుక మీరు కుదించి వాక్యం చెప్పండి. అంటే అన్నిటికీ మనం స్థానం ఇస్తున్నా కానీ దేవుని యొక్క మాటకు మనము స్థానం ఇవ్వడానికి సమయం లేదండి. చాలా సంఘాలు వాక్యం లేకుండా ఉన్నాయి తెలుసండి. చాలాసార్లు నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు బాధపడుతుంటానన్నమాట. వాక్యం లేని సంఘాలు, ఎన్నో సంఘాలు చూస్తున్నానండి. వాక్యం కోసం తప్పించే సంఘాలుగా ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘం ఆశ్రయమైన సంఘం అండి. నీరు సమృద్ధిగా ఉంటేనే ఆ చెట్టు ఫలిస్తుందండి. నీరు సమృద్ధిగా లేకపోతే ఆ చెట్టు ఫలించదు. అది నీటి ఊర నాటబడిన చెట్టుగా ఉండాలి. వాక్యమైన నీటిలో ఏ సంఘం అయితే ఎదుగుతుందో, వాక్యమైన నీటిలో ఏ విశ్వాసం ఎదుగుతుందో ఆ విశ్వాసి శ్రేష్టమైన వాడు, ఆ విశ్వాసి దేవుని ఆశీర్వాదంతో నింపబడినవాడు. ఆ భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో ఎదిగే మొక్కండది. ఎదుగుదల రావాలంటే రకరకాలైన ప్రాసెస్ ఉన్నాయండి, రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఎదుగుదల ఒక్క వాక్యం ద్వారాగా ఉందండి. ఎందుకంటే నీరు కొదువైపోతే గొడవలు వస్తాయేమా. అహరోను మోషే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు సనుక్కున్నారండి అహరోను మీద, మోషే మీద? అక్కడ నీరు లేదండి, అక్కడ నీరు లేదు. మేము తాగుటకు నీరు లేదయ్యా, నీరు లేదు, మేము తాగడానికి నీరు లేకుండా ఈ కర్రలో తీసుకొచ్చి పడేసావు, మమ్మల్ని చంపడం తీసుకొచ్చావా అని మోషే అహరోను మీద సనుక్కున్నారండి. సంఘాల్లో నీరు లేకపోతే గొడవలు వస్తాయండి. సంఘంలో వాక్యం నీరు లేకపోతే సమస్యలు వస్తాయి. నేనా నీవా అనే తగాదాలు వస్తాయి. ప్రతి సంఘము ఆశ్చర్యమైన సంఘం మారాలంటే నీరు ఓరు నాటబడిన చెట్టుగా ఉండాలండి. నీరు చాలా అవసరము. ఆ నీరు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆశీర్వాదం ఉంటుందండి. నీరు నువ్వు వ్యక్తిగతంగా దేవునితో అనుబంధం కలిగినప్పుడే ఆ నీరు నీలో ప్రవహిస్తుంది. నీలో పరిశుద్ధత రావాలంటే వాక్యం ద్వారా తప్ప మన దేని ద్వారా సాధ్యం కాదండి. నువ్వు దేవుల్లో జీవం కలిగిన బిడ్డగా మారాలంటే, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ఆవరించాలంటే నువ్వు నీటి ఎవరో రావాల్సిందే. అందుకంటున్నాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. వారు దేవుని కాలంలో వర్ధిల్లుతారు. వారు ఎదుగుదల ఉంటేనే వర్ధిల్లుతారండి, ఎదుగుదల లేని వారు వర్ధిల్లరు. అందుకే ఒక చెట్టు ఆశీర్వదమైన చెట్టుగా మారడానికి సారవంతమైన భూమి అవసరం, రెండోదిగా నీరు అవసరం, మూడోదిగా ఆ చెట్టు తినకుండా దానికి కాపు అవసరం అండి. ఒక చెట్టు ఎదుగుతున్నప్పుడు ఏ యొక్క జంతువు వచ్చి దాన్ని తినేయకుండా దాని చుట్టూ ఏం వేస్తాం? కంచి వేస్తాం. సంఘము చుట్టూ కంచి వేసుకోవాలండి. సంఘము చుట్టూ కంచి వేయాలి, కుటుంబం చుట్టూ కంచి వేసుకోవాలి, మన వ్యక్తిగత జీవితం చుట్టూ కంచి వేసుకోవాలి. కంచె లేని వానిని పాము కుట్టును. కంచి వేసుకుంటున్నామా? మనం వదిలేస్తున్నారండి, కుటుంబాలు వదిలేస్తున్నారు.
వాడిపోతే నాకేంటి, నేను బాగున్నాను కదా, నా కుటుంబాలు ఎక్కువైపోయినాయి, నా బిడ్డలు ఎలాగుంటే నాకేంటి, వారు నాకు డబ్బులు ఇస్తున్నారు అంతే చాలు. డబ్బు కోసం చూసుకున్నా కానీ వారి యొక్క జీవితాలు ఎలాగున్నాయో, ఆ జీవితాలు ఏ రీతిగా పాడైపోతున్నాయో వాటి గురించి పట్టించుకునే తల్లిదండ్రులు అరుదైపోతున్నారు. ఏమంటే ఆ బిడ్డ దగ్గర నుంచి వచ్చే ఆదాయం రాదో అని భయపడుతున్నారండి. ఒక దేవుని యొక్క సంఘమున్న ప్రతి వారం గమనించాలి. కంచె లేకపోతే పాము కాటేస్తుందండి. ఒకసారి పాముకు అవకాశం ఇచ్చావా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి పడేస్తుందండి, కుటుంబాన్ని నాశనం చేసి పడేస్తుంది. అందుకే కంచె వేసుకోవాలమ్మా, కంచె వేసుకోవాలి. బిడ్డలని చెప్పేసి వారు ఏదో తెలిసి తెలియని వయసులో ఉన్నా అని చెప్పి వారికి ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నావా, వారి యొక్క జీవితంలో నువ్వు వచ్చేస్తున్నావా? ఈ లోకమున్న ప్రతి ఒక్క బిడ్డలతో కలిసి, మగవారితో కలిసి వారి జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయో అది గమనిస్తూ ఉండాలండి. తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. కంచె వేయలేదంటే జాగ్రత్త సుమా, నీ ఇంటిలో శత్రువైన సాతాను ప్రవేశిస్తున్న అర్థం. యోబు తన ఇంటి చుట్టూ కంచె వేసుకున్నాడండి. యోబు పరిశుద్ధమైన జీవితం జీవించాడు. యోబు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ జీవించిన మట్టి కాకుండా ఆయన సన్నిధిలో ఆ యొక్క ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్య జీవితం కలిగి ఉన్నాడు. ఈ 4 తూర్పు పడమర ఉత్తర దక్షిణ పరిశుద్ధ జీవితం ఒకసారి అయితే, ప్రార్థన జీవితం ఒకసారి అయితే, సమర్పణ జీవితం ఒకసారి అయితే, సాక్ష్య జీవితం ఒకసారి. ఈ 4 ద్వారా తన కుటుంబం చుట్టూ కంచె వేసుకున్నాడు. ఆయన కంచె వేసుకున్నాడు సుమా. అందుకే సాతాను వెళ్ళి దేవునితోనే కంప్లైంట్ చేస్తున్నాడు. యోబు ఊరకనయ్యే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఊరకనే నిన్ను ప్రార్థన చేస్తున్నాడా? ఊరకనే నిన్ను స్తుతిస్తున్నాడా? ఊరకనే నీ అందు భక్తి కలిగి ఉన్నాడా? నువ్వు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన ఆస్తికి 3 విషయాలు మాట్లాడుతున్నాను. 3 విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు సాతాను. నువ్వు అతనికి కంచె వేస్తున్నావు, నీవు అతని బిడ్డలు కంచె వేస్తావు, నీవు అతని ఆస్తి కంచె వేస్తావు. 3 ఆశీర్వాదాలు నువ్వు ఇచ్చావు కాబట్టి యోబు నీతిగా ఉన్నాడు. మనం కూడా అదే ప్రార్థన చేస్తున్నామండి. మనం కూడా అలాగే, నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా ఆస్తి బాగుండాలి. ఎవడు అలా పోయినా వాళ్ళే, నేను క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నాకు కలిగిన ఆస్థాన్ని క్షేమంగా ఉండాలి. ఆ కంచె వేసి కాపాడినని ప్రార్థన చేస్తున్నాం. యోబుని గురించి దేవుడు అంటున్నాడండి, నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా? నువ్వు ఇటు తిరుగుతున్నావు కదా సాతాను, యోబు గురించి ఆలోచించావంటే యోబు అంటున్నాడు, నువ్వు కంచె వేస్తున్నావు కాబట్టి యోబు నీతిగా ఉన్నాడు. ఒకసారి కంచె సైడ్కి, కంచె పక్కది, యోబు యొక్క అసలు రూపం కనబడుతుంది అన్నాడండి. దేవుడు యోబు ప్రాణానికి తప్ప అన్నిటికీ పర్మిషన్ ఇచ్చాడు. ఒకే రోజు ఆస్తి నష్టము, ఒకే రోజు బిడ్డల నష్టము, ఒకే రోజు వ్యాపార నష్టము, ఒకే రోజు ఆరోగ్య నష్టం, అన్ని కలుగు చేసిన నా తల్లి గర్భంలో దిగముడికి వచ్చాను, దిగముడికి వెళ్తాను, ఎక్కువ ఇచ్చిన ఎక్కువ తీసుకుని ఎక్కువ నామలకు స్తుతి కలుగునగాక. అతని నోటి మాటతో కూడా పాపం చేయలేదు. అంటే అది సారవంతమైన భూమి అండి, అది సారవంతమైన భూమి, అది వాక్యంలో ఎదిగిన భూమి, వాక్యంలో ఆరితేరినవాడు, అది కంచె వేసుకొని కాపాడుకున్నవాడు. కంచె వేసుకున్నా, నీ బిడ్డల చుట్టూ కంచె వేస్తున్నామా? కంచె అనేది ఎప్పుడు అవసరం? నువ్వు వేకుజాము లేచినప్పుడు నీ కుమార్తె మీద, నీ కుమార్తె మీద చేసి, నాయన నా బిడ్డను కాపాడు, నాయన నా బిడ్డ మీద ఏ యొక్క కీడు వాటిల్లకుండా, ఏ యొక్క చెడు అనేది రాకుండా నా బిడ్డ చుట్టూని కంచె వేయనా ప్రార్థన చేస్తున్నారమ్మా? ప్రార్థన చాలా అవసరమా? బిడ్డలు ఆశీర్వాదం పొందాలంటే వారికి పెళ్ళిళ్ళు అయిపోయినా సరే, నేను మాత్రం చెప్పగలను, నేను ఒక మాట చెప్తానండి, వారి పెళ్ళిళ్ళు అయిపోయినా తల్లిదండ్రులకు బిడ్డలే, వారు తల్లిదండ్రులు బిడ్డలే. వారి కోసం నువ్వు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఏది ఉందండి. వారు ఏమనుకుంటారో, అవన్నీ మనకు అనవసరం. నువ్వు ప్రార్థన చేయి, అది నీ కర్తవ్యం, నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ. ప్రార్థన చేయలేదంటే నువ్వు కంచె వేయట్లేదు అర్థం అండి. కంచె వేయలేదంటే సాతాను ఇంట్లో ప్రవేశిస్తున్న అర్థం. సాతాను వచ్చాడా ప్రార్థన దూరం అయిపోతావు, దేవుని సహవాసం దూరం అవుతావు. మనము ఇంకెలా పడితే అలా ఉంటామండి. ఆయన మాటలను పెడచూని పెడతాం, ఆయన వాక్యాన్ని దేవునికి సన్ని రావడానికి ఇష్టపడం, ఏ రీతిగా ఆస్తులు చూడలేమండి.
ఎదుగుదల రావాలి అంటే కంచె అవసరం అండి. యోసేపు పాపాన్ని చూసి ఆశ్రయించుకున్నాడండి. యోసేపు పాపాన్ని చూసి ఆశ్రయించుకున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఆ యొక్క దానియేలు ఆ యొక్క స్థానము ఆ యొక్క మామూలుగా సింహాల గృహంలో పడవేస్తున్నప్పుడు 120 మంది వెళ్ళి దాని మీద కంప్లైంట్ ఇస్తున్నారు. సరే, దానియేలు తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయడము మానలేదండి. దినానికి ముమ్మారు 2 చేతుల పైకెత్తి, అయ్యా నేను ఏ పాపం చేయలేదయ్యా, నేను అవిధేయత లేదయ్యా, నాలో దోషం లేదయ్యా, నాలో అపరాధం లేదయ్యా, నేను నిందాలైతే ఏ నింద లేకుండా ఉన్నానయ్యా, నా మీద ఎన్నో మాటలు అంటున్నారయ్యా, నువ్వు చూసుకో. దానియేలు దేవునికి అప్పగించి నేర్చుకున్నానండి. అందుకే రాజు దగ్గర వారు 120 మంది మీటింగ్ పెడితే దేవుడు వెళ్ళిపోయి సింహాల గృహంలో మీటింగ్ పెట్టాడండి. నా కుమారుడైన దానియేలు ఇక్కడికి వస్తారు సుమా, మీరు ఉపవాసం ఉండవలసిందే. నా కుమారుని తాకడానికి కూడా మీకు పర్మిషన్ లేదు సుమా. నా కుమారుని తాకడానికి, వాసన చూడడానికి మీ పర్మిషన్ అవును. దానియేలు చుట్టూ సింహాలు తిరుగుతున్నాయి, కానీ దానియేలే వాటికి పెద్ద సింహంగా మారిపోయాడు అండి. దానియేలు చూసి అవి భయపడుతున్నాయి. ఈరోజు వాక్యం మనం కంచి వేసుకోవాలండి. అందుకే యెహోవా మందిరంలో నాటబడుతున్నాయి, కానీ యెహోవా మందిరం నాటబడిన చెట్టు వల్ల ఉన్నాం, కానీ కంచి లేని వారంగా ఉన్నామండి. నాలుగోది ఏంటంటే, ఒక చెట్టు ఎదగడానికి సూర్యరశ్మి చాలా అవసరం. అండి. సూర్యుని యొక్క వెలుగు అవసరం. ఆ యొక్క సూర్యరశ్మి లేకుండా ఏ చెట్టు కూడా ఎదుగుదల రాదండి. ఏ చెట్టు ఎదగలేదు. ఆ సూర్యరశ్మి ఎలాగైతే అవసరమో ఒక సంఘానికి, ఒక విశ్వాసికి, ఒక కుటుంబానికి దేవుని సన్నిధి అవసరం అండి. దేవుని సన్నిధి లేని కుటుంబము వర్ధిల్లదు. మోషే గారు పిచ్చోడా ఆయన అంటాడు, ప్రభువా నీ సన్నిధి నాతో రాని ఎడలా నేను ఒక్క అడుగు కూడా వేయను ఆయన, నువ్వు వస్తేనే వెళ్తాను. దేవుడు అంటాడు, నా దూతను పంపిస్తాను, అతను మీకు ముందుగా పోతాడు, ఆ యొక్క మీకు అన్ని కూడా మీకున్న అడ్డులున్న తొలగిస్తానంటే మోషే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధి నాతో వస్తే నేను వెళ్తాను. ఈరోజు కుటుంబంలో ఉన్న యజమానురాలు ఎదిగిన చెట్టు వలె ఉన్న ఎవరైనా సరే, దేవదారు వృక్షాన్ని నేను యెహోవా మందిరములో నాటబడిన చెట్టును, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అని కీర్తన పాడిన చెట్టు అనే అంశంలో మనం గమనించినప్పుడు ఆ దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలండి. అప్పుడు ఆశీర్వాదం అండి, అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? దేవదారు వృక్షానికి ఉన్న మంచి యొక్క 5 యొక్క సుగుణాలండి. దేవదారు వృక్షానికి ఉన్న 5 యొక్క లక్షణాలు. దేవదారు వృక్షం ఎప్పుడు కూడా అది ఫస్ట్ ప్లేస్ని కోరుకుంటుందండి, మొదటి స్థానాన్ని కోరుకుంటుంది. అది ఆ ఫస్ట్ ప్లేసే తనకు కావాలి. మన బిడ్డలు చదువుతున్నప్పుడు బిడ్డలకు మనం ఏ ర్యాంక్ కావాలని కోరుకుంటామండి? మన శాంతమ్మ అవ్వచ్చు, ఎవరవ్వచ్చు, ప్రతి ఒక్కరు కోరుకునేది ఫస్ట్ స్థానము, ఫస్ట్ ర్యాంక్. ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందో మన బిడ్డల కోసం మనం ఏం చేస్తాం? అందరినీ, స్నేహితుల్ని అందరిని పిలిచి పండుగ చేస్తామండి. నా కుమారుడు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు, నా కుమార్తె ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది. దేవుని సన్నిధి ఎదిగిన ఏ మొక్క అయినా సరే ఎలాగుండాలటండి? ఫస్ట్ స్థానాన్ని ఆక్యుపై చేయాలండి. ఫస్ట్ స్థానంలో రావాలి. నువ్వు ఆలయంలో మొట్టమొదటి స్థానంలో కనబడాలి. ఆలయానికి వచ్చినప్పుడు ఇసురోమంటే రావడం కాదండి, నా దేవుని యొక్క మందిరపు శక్తిని నేను అనుభవించడానికి, నా దేవుడిని నేను వాడబడ్డానికి ఆ మొదటి స్థానం నాకు కావాలి అన్న కోరిక తప్పని రావాలండి. దావీదుకు ఉన్న మొట్టమొదటి ఆశీర్వాదము అది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ కోరుకుంటుందండి. రెండో ఆశీర్వాదము, దేవదారు ఉన్నది అది బలమైన చెట్టు అండి. దేవదారు వృక్షానికి బలము సమృద్ధిగా ఉంటుంది, ఎందుకంటే దాని వేర్లు లోతుగా ఉంటాయి కాబట్టి.
ఒక విశ్వాసి లోతైన అనుభవం ఉన్నప్పుడు, లోతైన జీవితం జీవించినప్పుడు, ఆ వేరు లోతుగా ఉండబట్టి అతను బలమైన వాడుగా మార్చబడతాడండి. ఆధ్యాత్మిక బలం ఎప్పుడైతే ఉంటుందో నీ శరీరాన్ని నువ్వు జయించగలవండి. ఆధ్యాత్మికంగా నువ్వు శక్తిహీనత కలిగి ఉంటే నీ శరీరం నిన్ను జయిస్తుంది. యేసు ప్రభు శిష్యులు తీసుకొని గెత్సెమనే తోటకు వెళ్ళాడని అని అంటున్నాడు, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. కానీ శిష్యులు ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. యేసయ్యేమో భారంగా ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులు నిద్రపోతున్నారు. కారణం ఏంటంటే వారిలో ఆ ఆధ్యాత్మిక శక్తి లేదండి, బలం లేదు. వారు దుఃఖాక్రాంతులై ఉన్నారు కాబట్టి వారి నిద్ర ఆక్యుపై చేస్తుందండి. ఈరోజు బలం అన్నది వాక్యం ద్వారా ఉంటుందండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడిగా. యేసుక్రీస్తులో బలాన్ని సంపాదించుకో. సంఘములో ప్రార్థనలను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన బలం నేను ఆకట్టుకుంటుందండి. మోర్ ప్రేయర్ నో పవర్, లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంత శక్తిని, అంత ప్రభావం పొందుకుంటావు. తక్కువగా ప్రార్థన తక్కువ శక్తి పొందుకుంటావు. ప్రార్థనలేమి పాపం అండి. ప్రార్థన అంటే నీ మనస్సు దేవుని మనసుతో కలిసిపోవాలని, అది ప్రార్థన. నీ మనస్సు, నీ ఆలోచనలు దేవుని ఆలోచనతో కలిసిపోవాలి. అందుకే శిష్యులు అడుగుతారు, అయ్యా మా ప్రార్థన ఇహలోకపరమైన ప్రార్థన ఉందయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం కానీ అది భౌతికమైన రీతిగా ఉంది, కనుక నీ ప్రార్థన నాకు నేర్పించినైనా అని శిష్యులు అడిగారండి. పరలోకమందున్న మా తండ్రి అని యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థన శిష్యులకు ప్రార్థన రాక్కదండి. వారు అడిగింది, సరైన రీతిగా ప్రార్థించడం మాకు నేర్పించు. ఈరోజు మనము ప్రార్థన బలము, ప్రార్థన శక్తి వచ్చేది ఆయన దగ్గర నువ్వు మోకరించి, ప్రభా నేను మోకరిస్తున్నానయ్యా, నాలో మీరుండి ప్రార్థన చేయండి అయ్యా, నాలో మీ ఆత్మ నివసించి ప్రార్థనలో నడిపించిన ఆయన. అందుకే అపోస్తలుడైన పౌలు అంటే ఆత్మ తానే ఉచ్చరింపు శక్తి అని మూలుగులతో మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలంతో నింపడితే నీ ప్రార్థన వైఖరి మారిపోతుంది, నువ్వు ప్రార్థించే విధానం మారిపోతుంది. అది ఇహలోకపరమైన ప్రార్థన కాదండి, అది గొంతెమ్మ కోరికలు కోరే ప్రార్థన కాదు, దేవుని యొక్క శక్తిని కోరే ప్రార్థన, దేవుని యొక్క బలాన్ని కోరే ప్రార్థన, ఆయన సన్నిధిలో ఆత్మను గురించిన భారము కన్నీటితో రోజు చేసే ప్రార్థన, అది దేవుడు కోరుతున్నారండి. ఇక్కడ దేవదారు వృక్షము అది ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ కోరుకుంటుంది. దేవదారు వృక్షము బలం పొందుకుంటుంది. దేవదారు వృక్షము సువాసన వెదజల్లుతుందని. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ ఉంటావో నీ సువాసన వ్యాపిస్తుందండి. నీ సువాసన వ్యాపిస్తుంది. దుర్వాసన వ్యాపించదండి, దుర్వాసన వ్యాపించి సువాసన వ్యాపిస్తుందండి. ఇసాకు తన కొడుకు గురించి అంటాడు, నా కుమారుని యొక్క సువాసన యెహోవా దీవించిన చేయని సువాసన వలె ఉన్నది. ఆకాశమంచు తెలుపుతుంది, ఆకాశమంచు తెలుపుతుంది అంటున్నాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నారు. సువాసన వెదజల్లడానికి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నాటవన్న చెట్టుగా ఉండాలండి. 4 దేవదారు వృక్షానికి ఉన్న 4 యొక్క లక్షణం ఏంటంటే అది నిటారుగా ఎదుగుతుందండి. వంక టెంకలు ఉండవు దేవదారికి. అది ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది, దానికి ఎప్పుడు వంకలు ఉండవండి. ఆ దేవదారు వృక్షం ఎలాగైతే తిన్నగా ఉంటుందో దేవుని బిడ్డలకు ఉన్న మనందరము ఆ తిన్నని అణువుల్లోనే ఉండాలండి. తిన్నని యొక్క జీవితం కలిగి ఉండాలి. మన యొక్క దారి కానీ, మన యొక్క క్రియలు కానీ, మన యొక్క పనులు కానీ, మనం చేసే కార్యాలు కానీ అవి స్ట్రైట్గానే ఉండాలి. దేవదారు వృక్షం ఎత్తైన స్థానంలో ఉంటుందని, ఎత్తుగా ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలో ఉన్న మనం ఎత్తుగా ఉండాలి. ఇన్ని ఉన్నాయి కాబట్టి దావీదు రాజు సింపుల్గా అంటున్నాడు 92వ కీర్తనలో, లెబనోను మీదే దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారే, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఈరోజు నేను ఒక దేవదారు వృక్షం వలె ఎదుగుదల కావాలి,
వర్ధలత కావాలి, నాటబడాలి. నాటబడినవాడు 4 చెప్పానండి. సారవంతమైన భూమి అవసరం, వాక్యం అనే నీరు అవసరము, కంచె అవసరము, తర్వాత సూర్యరశ్మి అవసరము. ఈ 4 చెట్టుకి ఎలాగైతే అవసరమో దేని బిడ్డలు కూడా మనము ఈరోజు సంగమం లేకుండా నువ్వు ఆశీర్వాదం చూడలేవు, వాక్యం లేకుండా ఆశీర్వాదం చూడలేవు, నీ ఇంటి చుట్టూ ప్రార్థనను కంచి వేసుకోకుండా ఆశీర్వాదం చూడలేవు, దేవుని యొక్క సన్నిధి లేకుండా ఆశీర్వాదం చూడలేవండి. ఈ 4 ఉంటే నీలో ఎదుగుదల ప్రారంభమవుతుంది. అప్పుడు దేవదరుక్ష అనుకున్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటామండి. అట్టి జీవితము, ఆశీర్వాదము దేవుడు మన అందరికీ అనుగ్రహించి, నడిపించి, దీవించి బలపరుచును గాక. ఆమేన్.